ఉండదో ప్రభుత్వం వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు. రాకూడదని ప్రిపేర్ అయ్యారు. ఏదైతే మనకి స్పీకర్ గారు ఎవరైతే మనకి రఘురామకృష్ణరాజు గారు 60 రోజులు అసెంబ్లీకి రాలేని పక్షంలో ఖచ్చితంగా ఏదైతే సభ్యత్వం ఉందో అది రద్దు చేస్తారని చెప్పడం జరిగిందో, ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అంటే రాకపోతే రద్దు అవుతుంది కాబట్టి రావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఆయన ఓట్ షేరింగ్ గురించి మధ్యలో కూడా ఒక పాయింట్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు 40% ఓట్ షేరింగ్ వచ్చింది, నాకు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు అన్నారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే ఇక్కడ ఓట్ షేరింగ్ కాదు, అది జర్మనీ సైడ్ ఉంటుంది, మన దగ్గర ఇట్లా సీట్ల ప్రకారమే చూస్తారని చెప్పారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే మాకు 40% ఓట్ షేరింగ్ ఉంది. అదేవిధంగా వైసీపీ బొత్స సత్యనారాయణ గారు చెప్పిన విషయం ఏంటంటే పాలకపక్షం అదేవిధంగా ప్రతిపక్షం కాబట్టి ఇక్కడ రెండే ఉన్నాయి. పాలకపక్షంలో టీడీపీ జనసేన కూటమి ఉంది, ప్రతిపక్షంలో వైసీపీ పార్టీ ఉంది. కాబట్టి మాకు ఓట్ షేరింగ్ అనేది 40% ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇక్కడ ఏంటంటే లీగల్గా కావచ్చు లేదంటే చట్టసభలో ఎలా ఉంటుందంటే ఎవరికైతే సీట్స్ ఉంటాయో ఆ సీట్ని బట్టే మనకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఓట్ షేరింగ్ బట్టి ఎవరు గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ గెలిచినప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ చాలా ఓట్స్ వచ్చాయి కానీ అట్లా సీట్గా కన్వర్ట్ చేయలేదు. ఇప్పుడు మనకి అమెరికా ఎలక్షన్స్లో అయితే మాత్రం ఓట్ షేరింగ్ బట్టి సీట్గా డివైడ్ చేస్తారు. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మాకు 21 స్థానాలు వచ్చాయి, వైసీపీకి 11 స్థానాలు వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ప్లేస్లో మేము ఉన్నాము అనే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి నాకున్న అవగాహన ప్రకారం ఏం చెప్తున్నానంటే ఒక పొలిటికల్ అనలిస్ట్గా ప్రతిపక్ష హోదా అనేది జనసేన పార్టీ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఈ సెషన్స్ కాకపోయినా సరే నెక్స్ట్ సెషన్స్ అయినా సరే ఖచ్చితంగా జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఇంకో విషయం అన్న, ఇప్పుడు అసెంబ్లీకి పోయిన వాళ్ళంటే ఇప్పుడు ప్రజల సమస్యల గురించి కానీ వాటికి అంటే ఇచ్చిన హామీలు అంతా ఇలాంటి వాటి గురించి మాట్లాడాలి కానీ అక్కడికి వెళ్ళి కూడా ఈ విధంగా ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడం కరెక్టే అంటారా మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అంటే యాక్చువల్గా ప్రతిపక్ష హోదా అడుగుతారు. ఇప్పుడు కేంద్రంలో కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ప్రతిపక్ష హోదా లేనప్పుడు వీళ్ళు కూడా కేంద్రంలో అప్పుడు నరేంద్ర మోడీ గారిని కావచ్చు బీజేపీ ప్రభుత్వం గారిని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా అడగడం వైసీపీ పార్టీ యొక్క రైట్స్. ఆ రైట్స్ అనేది ఉన్నాయా లేవా అనేది డిసైడ్ చేసే స్పీకర్. ఒకవేళ స్పీకర్ వైసీపీ పార్టీ యొక్క రైట్స్ ని వైలేట్ చేసినట్లయితే మాత్రం దాన్ని హైకోర్టులో అప్పీల్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ పార్టీ వాళ్ళు ఆల్రెడీ హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు ఏదైనా స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చినట్లయితే మాత్రం ఆ డైరెక్షన్లో వైసీపీ పార్టీ యొక్క రైట్స్ వైలెన్స్ అయ్యి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇంకా స్పీకర్ గారు ఏ రకమైన రిప్లై కానీ ఇటు వైసీపీ పార్టీకి కానీ అటు హైకోర్టుకి కానీ ఇవ్వలేదు. కాబట్టి ఆ కోర్టు డిసిషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా డిసిషన్ అనేది స్పీకర్ హ్యాండ్ ఓవర్లో మాత్రమే ఉంటుంది. అది పూర్తిగా వాళ్ళే సుప్రీం అక్కడ. సో వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా అడగడం అనేది తప్పు కాదు, 80% తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క రైట్స్ అంటే వాళ్ళకు ఫీలింగ్ అంటే ఎక్కువ టైం ఉంటే ప్రజల తరపున మేము ప్రశ్నిస్తామని అనుకోవడం తప్పలేదు. అది అందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ గారు ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్తారు. స్పీకర్ ఒకవేళ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ పార్టీ వాళ్ళకి అనిపించినా దాన్ని హైకోర్టులో పిట్ వేసేది కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ గారు హైకోర్టు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చారు మళ్ళీ వెంటనే వెళ్ళారు సార్, ఎలా అనిపిస్తుంది సార్? వచ్చి వెంటనే ఆయన వెళ్ళటానికే వచ్చింది. వెళ్ళడానికి వచ్చిందా? కాసేపు ఉన్నారు కదా వచ్చినప్పుడు? కాసేపు ఉండడానికి రాలేదు, ఆయన వెళ్ళటానికే వచ్చింది. అంటే అసెంబ్లీలోని మాట్లాడడానికి వాళ్ళ ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తారు, ఏం మాట్లాడతాడు ఏంటి అని. 5 నిమిషాలు కూడా ఉండలేదు, వెళ్ళిపోయాడు అంటున్నారు. 5 నిమిషాలు ఉండవాడైతే ఇంతకు ముందే అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కదా, అప్పుడు రానోడు ఇప్పుడు వచ్చి ఎట్లా మాట్లాడతారు అనుకున్నారు మీరు? భయం అంటున్నారు, భయం వేసింది. భయం అని కాదు, నచ్చక. ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లుంటాయంటే ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు, వాళ్ళు ఏం పనులు చేయలేక తెలుగుదేశం వాళ్ళని టార్గెట్ చేసి అచ్చెన్నాయుడిని వాళ్ళని అరెస్ట్ చేసి రఘురామకృష్ణరాజుని వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేశారు. అప్పుడు జనాలు ఏమనుకుంటారు, అరే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేసి లోపలేశారు, వాళ్ళు అవినీతి పరులు అని మైండ్ డైవర్ట్ అయిపోతాం. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయరు, వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు జనాలు ఏమనుకుంటారు, అరే నీ అమ్మ అప్పుడు వాళ్ళు అన్యాయం చేశాను అందుకే వీళ్ళు అరెస్ట్ చేశారు అనుకుంటారు. మొత్తం మీద అటు ఇటు డైవర్ట్ చేసి మనుషులకి ఏం పని చేయకుండా టైం పాస్ చేస్తారు. అదే పాలిటిక్స్. ఇల్లు అయిపోయింది ఏంటారు అనుకున్నారు అందరూ. ఏమండి ఏనుగు పెద్ద పిత్తుతారు అనుకున్నారంట చాలా మంది, దానికోసం వెయిట్ చేస్తారు తెల్లవారు ఇది ఎప్పుడు పిత్తుతారు తుస్సుమందంట. అలాగా మనం ఎదురు చూసాము, పుల్లిలాగా
పుల్లాగా వస్తాడు అంటే పిల్లి అయిపోయాడు. ఏమండి, అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆయన ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. పోరాటం చేయకుండా 5 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా వచ్చే 5 సంవత్సరాలు నాకు అధికారం ఇవ్వండి అని అడుగుతాడు. ఇది ఎంత హాస్యాస్పదమైన మాట అంటే, అలా నాయకుడు అని ఎవడు అడుగుడు. నిలబడాలా, పోరాటం చేయాలా, చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద చర్చ చేయాలా, ఏదన్నా తప్పు చూస్తే ప్రభుత్వాన్ని నిలదీయాలి. అంతేగాని పిల్లిలా పారిపోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా గల అంత గట్టిగా మాట్లాడుతున్న వ్యక్తి అదే గట్టిగా ఎందుకు అసెంబ్లీలో ఉండట్లేదు అనేది క్వశ్చన్. ఈయన దొంగలా పారిపోతున్నాడు కాబట్టి నేను ఒకటి అనుకుంటున్నా, ఈయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఏవో అప్పట్లో ఏవో స్కాములు చేసి ఉంటాడు, అవి కానీ అసెంబ్లీలో బయటపడతాయేమో, దేశం మొత్తం తెలిసిపోద్ది, ఉద్యోగం ఊడిపోద్ది, జైలు పోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆలోచన ఒకటి. అలా కాకుండా జైలు మ్యాండేటరీ ప్రకారం ఎలా తప్పించుకోవచ్చు, తప్పులు చేసి ఎలా తప్పించుకోవచ్చు, సంతకం పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు 90 రోజులేమో రాకపోతే ఆయన్ని ఎమ్మెల్యే పదవిని తొలగిస్తారు, రాజ్యాంగం ప్రకారం రద్దు చేస్తారు. అంటే అందుకోసమని నేను ఉన్నాను గుర్తు చేయడానికి అప్పుడప్పుడు ఇట్లా వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అధికారం కావాలనుకున్నప్పుడు పోరాటం చేయాలి. పవన్ కళ్యాణ్ గారండి మగవాడంటే 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా పార్టీ నిలబడి జగన్మోహన్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రికి ఎదురు తిరిగి, ఏ జగన్ నిన్ను అతపాతాలను తక్కకపోతే నేను పవన్ కళ్యాణే కాదు అని నిలబడి గుండె ధైర్యంతో నిలబడ్డాడు. అలా ఆయన చూసి నేర్చుకోవాలి నువ్వు. అంటే ఇక్కడ ఆయన ఇంకో పాయింట్ ఏది మాట్లాడుతున్నారంటే, నాకు 40% ఓట్ షేరింగ్ ఉంది, నాకు ఎందుకు ఇవ్వరు అని పోరాటం చేస్తున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు అంటే ఓట్ షేరింగ్ కాదు, సీట్లు ఇంపార్టెంట్ అని ఈయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత నాకు తలపాకు కట్టండి, నా సంగతి చూపిస్తాను అన్నట్టు ఉంది ఇది. శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత నీకు తలపాకు కడితే నువ్వేం చూపిస్తావు, తలపాకు కట్టకపోతే నువ్వేం చూపిస్తావు. పవర్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. ప్రతిపక్ష హోదా అనేది నీకు తెలుసు, 11 సీట్లకి రాదు, 18 సీట్లు భయపడి వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. అప్పుడు నువ్వేమన్నావు, చంద్రబాబు నువ్వు ఇంకో 3 సీట్లు 4 సీట్లు నేను లాగేశానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతావు, నీకు 23 సీట్లే వచ్చాయి అన్న నంగనాసివి 11కి ఎందుకు పోరాటం చేస్తావు? 11 సీట్లకి నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు అడుగుతున్నావో ఎవరికి అర్థం కావట్లే. నువ్వు పోరాటం చేయండి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు కొన్ని పనులు చేసావు, ఆ పనులు చూపించుకుంటూ ఇప్పుడు ఆ పనులు మీరు చేయట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు నిలబెడితే నిలబడి అడగాలి. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడా, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తున్నా, నువ్వు నిలబడి అడగకపోతే ఏకపక్షంగా ప్రభుత్వం పోతే రేపు పొద్దున ప్రజలు కదా ఇబ్బంది పడేది, నువ్వు కాదు కదా. నువ్వు నిలబడితే ప్రజలకి అన్ని అందుతాయి. నువ్వు నిలబడకుండా సచ్చు సన్నాసిలాగా వెళ్ళిపోతే రేపు పొద్దున ప్రజల పరిస్థితి ఏంటి అంటే, నీకు హోదా ఇస్తేనే పోరాటం చేస్తావా, అంటే హోదా ఇస్తేనే ప్రజల కోసం పోరాటం చేస్తావా? ఇది ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు? హోదా అవసరం లేదండి, ప్రజలు మీ వెనకాల ఉన్నారు, 40% ఓట్ షేర్ వస్తుంది, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? 40% ఓట్ షేర్ ఉంది కదా నీకు, వాళ్ళని చూసుకోవాలని బాధ్యత ఉంది కదా నీకు. అంటే ఈయనకు ఓట్లు వేసిన వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవడానికైనా అసెంబ్లీకి వస్తే బాగుంటది అనేది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళ ఒపీనియన్ కాదు, మన ఒపీనియన్ కూడా. అసెంబ్లీకి రాకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయండి? వాళ్ళు తప్పు చేస్తున్నారో, ఉప్పు చేస్తున్నారో, లేకపోతే ఏకంగా దోషేస్తున్నారో తెలియాలి కదా మాకు. మేము గాలిలో నువ్వు బయటకు వచ్చి మాట్లాడితే మాకేం తెలుస్తుంది? అసెంబ్లీలో నిలబెడితే ఈ కార్యక్రమాలు మీరు చేయట్లేదు, ప్రజలు చాలా అన్యాయం అయిపోతున్నారు, ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, మీరు సహాయాలు చేయండి, సంక్షేమ పథకాలు ఇవ్వండి నువ్వు అడగాలి కదా. అడగకుండా ముండగోపిలాగా అసెంబ్లీలో 5 నిమిషాలు లేకుండా వచ్చేసి వేళ బయటకు వచ్చి నేను మాట్లాడతా